సో హాయ్ గైస్, ఈ రోజు అయితే నేను మీ ముందుకు కొత్త వీడియోతో వచ్చేసిన. ఈ రోజు వీడియో ఏంటంటే ఫర్ ది ఫస్ట్ టైం నేను ఇంకా మా ఫ్రెండ్స్ ధూల్పేట వెళ్తున్నాము. చిన్నప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉన్నాం కానీ ఇప్పటివరకు ధూల్పేట వెళ్ళలేదు గణేష్ చూడడానికి. ఈ రోజు అయితే గణేష్ ఎట్టి పరిస్థితిలో చూడాలని చెప్పి వెళ్తున్నాము. చెప్పాలంటే మొన్ననే వెళ్తుండే కానీ ఇంకా రెయిన్ పడడం వల్ల మేము ఆగిపోయినాము. సో ఈ రోజు అయితే రెయిన్ పడినా సరే పక్కా పట్టుతో వెళ్తున్నాము. సో మేము దేని మీద వెళ్తున్నాం అంటే ద సూపర్ మోటార్ సైకిల్. ఇది ఇండియన్స్ చాలా అంటే చాలా ఇష్టపడతారు, ఎందుకంటే ఇది నీళ్ళలో వెళ్తుంది, కొండలు ఎక్కేస్తుంది, నార్మల్ రోడ్స్ మీద వెళ్తుంది. అదే ఏంటా చెప్పరా. ఆ మోటార్ సైకిల్ ఏంటంటే మీకు చూపిస్తా ఇప్పుడు. సో ఆ మోటార్ సైకిలే ఇదే ద యాక్టివా 125, ద బీస్ట్ ఆఫ్ ఆల్ సెగ్మెంట్స్. ఇచ్చి పడేస్తుంది, మీరు ముగ్గురు వండి నలుగురు వండి అసలు గుంజి పడేస్తుంది. సో ఈ బండి మీద మేము వెళ్ళబోతున్నాం ఇప్పుడు, ఈ స్కూటీ మీద. సో మీకు వెళ్ళినాక ఎట్లా ఉంటుందో గణేష్ మీకు చూపిస్తా. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాము. ఇద్దరం హెల్మెట్స్ పెట్టుకుంటాం ప్రతిసారి. చాలా అంటే చాలా సేఫ్టీ తోటి వెళ్తాం. అది ఏ బైక్ అయినా సరే, జిమ్కి అయినా కూడా మేము డబల్ హెల్మెట్ తీసుకొని వెళ్తాము. మాకు అలవాటు అయిపోయింది అట్లా. సో ఇంకా ఫ్రెండ్స్ యాడ్ అవుతారు. ఇప్పుడైతే వాళ్ళు చీరియాల దగ్గర ఉన్నారంట. సో వాళ్ళు కలవగానే నేను మీకు చూపిస్తా వాళ్ళని. జై ఎన్టీఆర్. సో అక్కడైతే మీకు సెక్రటేరియట్ కనిపిస్తుంది కదా. సో మేమైతే స్టీల్ బ్రిడ్జ్ మీద ఉన్నాము. ఉస్మానియా యూనివర్సిటీ అది, ఇక్కడ నుంచి వెళ్తున్నాము. మనమైతే ధూల్పేట ఎంటర్ అయిపోయినాము. నాకైతే రాగానే మాత్రం ఒక గణపతి నచ్చింది. చూడండి ఒకసారి, ఎంత బాగుంది అసలుకి. ఇంకా మీకు చాలా అంటే చాలా మంచి గణపతి చూపిస్తాను నేను. చూడండి అసలు ఆ వర్క్ చూడండి. రియల్ గోల్స్ చేసారు. అచ్చా, అది రియల్ గోల్స్ అంట. అది చూడండి, ఇగో నార్మల్ గా వీటికి ఇట్లా దానికి అటాచ్ అయిపోయి ఉంది కదా. ఇగో ఇక్కడ అటాచ్ అయ్యి ఉంది కదా. ఇట్లా అంటే డైరెక్ట్ ఏషియర్ మెడల్ కదా. చూడండి గల్లీ మొత్తం గణేశుల్లే. సో వినాయకుడిని అయితే జరుపుతున్నారు. మేము అటు సైడ్ వెళ్ళాలి రోడ్కి. సో జరపగానే మేము అటు సైడ్ వెళ్తాము. ఇప్పుడైతే మనము పెద్ద గణేష్, హైదరాబాద్ మొత్తం ఫేమస్ గణేష్లు ఉంటాయి కదా, లక్ష్మీనారాయణ కళాకారు దగ్గరికి వెళ్ళబోతున్నాము. బాలాపూర్ గణేష్ నిన్ననే వెళ్ళిందంట. సో దాని లాంటి గణేష్లు మాత్రం చాలా ఉన్నాయి. సో ఈ గణపతి అయితే ఇప్పుడు వెళ్ళడానికి రెడీగా ఉంది. ఎంత పెద్ద ఉంది అసలుకి, ఇంత చిన్న గదిలోకి లెక్క వెళ్తుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇవి పెద్ద పెద్ద గణేషులు మీకు కనిపిస్తున్నాయా, ఇవన్నీ సేమ్ ఉంటాయి. మన ఈసీఎల్, కుషాయిగూడ, బాలాపూర్, రామ్నగర్ సేమ్ అక్కడికి అన్ని ఇవే వెళ్తాయి. సో బాలాపూర్ అయితే నిన్ననే వెళ్ళిందంట. పెయింటింగ్ అయితే చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఇస్తున్నారో. సో ఇక్కడైతే అన్ని పెయింటింగ్స్ జరుగుతున్నాయి. ఇంకా ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి అసలుకి. నేనైతే చిన్న పిల్లలా ఉన్నా దీని ముందు. సో నేను చూపిస్తా, పక్కకి నిలబడి కూడా చూపిస్తాను ఎంత చిన్న ఉన్నానో దాని కింద. సో ఇవి పెయింటింగ్ కాగానే 27th రోజు గణపతి పండుగ, మన గణేష్ పండుగ ఉంది. సో ఆ రోజు లోపు ఇవన్నీ పెయింటింగ్ అయిపోయి వెళ్ళిపోతాయి ఆగమన్కి. కొంతమంది ఆగమన్ చేస్తారు, కొంతమంది డైరెక్ట్ పెట్టేస్తారు. సో కొన్ని అయితే ముందే వెళ్ళిపోతాయి ఆగమన్ జరిగేటి, కొన్ని అయితే కరెక్ట్ అదే రోజు లేదా 1-2 days ముందు వెళ్తాయి. సో ఇక్కడైతే చూడండి ఎంత పెద్ద ఉన్నాడు దేవుడు. నిజంగా వచ్చి కూర్చున్నట్టే అనిపిస్తుంది నాకైతే. అసలు ఎంత చిన్న పిల్లలా ఉన్నా. ఈ చెయ్యి చూడండి అసలుకి. నా సగం బాడీ వెళ్ళిపోతుంది అంటే ఇట్లా పట్టుకోవచ్చు చెయ్యి. నిజంగా దేవుడు వచ్చి కూర్చున్నట్టే అనిపిస్తుంది నాకు. ఇక్కడ ధూల్పేట్కి చిన్నప్పటి నుంచి రావాలని చాలా ఉండే. ఈ రోజు నేను వచ్చిన ఫస్ట్ టైం వస్తున్నా ధూల్పేట్కి. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే మనం మండపంలో చూస్తే అది వేరే ఫీల్ ఉంటుంది, ఇంకా అది తయారు చేసేటప్పుడు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది, అది వేరే ఫీల్ ఉంటుంది. సో ఫస్ట్ టైం తయారు చేసేటప్పుడు వచ్చిన బాలాపూర్కి ఏంటంటే కరెక్ట్ ఇక్కడ మనకి సింహం డిజైన్ వచ్చింది. సో ఇదైతే సోఫా, వాళ్ళు డిజైన్ మాత్రం ఇక్కడ సింహం లాగా వేయించుకున్నారు. సో వేరే వాళ్ళకి ఇష్టం ఉంటే అట్లా చేయించుకోవచ్చు, లేకపోతే నార్మల్ సోఫానే ఉంటుంది. సో వేరే గణేషుల దగ్గరికి వెళ్ళి మనం చూద్దాం ఇంకెట్లుంటాయో. లంబోదర్ వినాయకుడు ఇట్లానే నాకు తెలిసి ఒక 10 feet ఉంటుంది వైడ్లో. చాలా అంటే చాలా పెద్ద ఉంది గణపతి మాత్రం. సో ఇప్పుడైతే మనము ఆకాష్పురి హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాం. బడా హనుమాన్ చూడండి ఎంత పెద్ద ఉన్నాడు. సో ఈ వ్యూకి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ నుంచి అయితే మొత్తం కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఎక్కడెక్కడ గణపతులు తయారవుతున్నాయి అని. అక్కడైతే దుర్గామాతలు తయారవుతున్నాయి అండ్ గణేషులు కూడా అక్కడ తయారవుతున్నారు. ఇక్కడ దుర్గామాతలు
అక్కడ దుర్గామాత. సో నెక్స్ట్ అయితే ఒక గణేశుడిని తీసుకెళ్తారంట. సో పల్నాడు దగ్గరికి వెళ్తుంది ఆ గణేశుడు. ఒంగోలుకి ఒకటి, పల్నాడుకి వెళ్తుంది. ఒకటేమో రేపు అంట డెలివరీ అంటే రేపు తీసుకెళ్తారంట. సో ఒకటైతే ఈ రోజే తీసుకెళ్తారు. సో మేము వెయిట్ చేస్తున్నాం ఆడ. సో ఒకవేళ జల్దీ తీసుకొస్తే మాత్రం మేము మీకు చూపిస్తా. సో చూడండి, ఇప్పుడైతే క్రెయిన్ తోటి లేవడుతున్నారు. ఇది ఈ గణపతిని లేవట్టి ట్రాలీ మీద పెడతారు. వైభవ్ ఇంత పెద్ద వినాయకుడిని మనం ఎప్పుడు పెడదాం రా? యూట్యూబ్ 100K అయితే పెడదాం. ఇంత పెద్ద పక్కా పెడదాము. ఇప్పుడైతే చూడండి, పక్కా పెడదాం బాలపూర్ లాంటిది. బట్ మనం యూట్యూబ్లో సక్సెస్ అయితే మనకు ఫుల్ సపోర్ట్ వస్తే దేవుడి దయ ఉంటే ఈజీగా మనము పెట్టొచ్చు. ఇప్పుడు ధూల్పేట అంటే అందరికీ నార్మల్గా ఇప్పుడు రాని వాళ్ళు ఉంటారు కదా మా లెక్క. ఎవరన్నా ధూల్పేట పోయి వినాయకుని వచ్చినామంటే లైట్ తీసుకుంటుండే నేను. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే అర్థమవుతుందో ఒక్కొక్కరికి ఎంత తినిగిపోతుందో. ఫీల్ అంటే ఒక ఫీల్ ఉంది. ఒక్కొక్క వినాయకుడిని వాళ్ళు తీయడము చాలా అంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇప్పటికీ ఈ క్రెయిన్ని 10 సార్లు ఆఫ్ చేసి ఆన్ చేసిర్రు ఆ ఒక్క వినాయకుని పెట్టడానికి. జర్రా భయం అవుతుంది ఇది వేయడం మీద పడుతుందా అని. వినాయకుడిని అయితే ఇప్పుడు లేపుతున్నారు. వినాయకుడిని లేపే టైంకి క్రెయిన్ అయితే జరుగుతుంది. సో ఈ గణేష్ వచ్చేసరికి ఇవి అన్నవాళ్ళది. అన్నవాళ్ళు అయితే ఆంధ్రాలో పల్నాడు సైడ్ నుంచి వచ్చారు. సో అన్నవాళ్ళు మీరు ఇక్కడ ఎందుకు కొంటున్నారు అన్న? అంటే లైక్ ఇంత దూరం వచ్చి కొన్నారు కదా. అంటే 11 సంవత్సరాల నుంచి మా యంగ్స్టర్స్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు చేస్తూ ఉన్నాం. 11 సంవత్సరాల నుంచి కూడా హైదరాబాదే వస్తున్నాము. గత 2 సంవత్సరాల నుంచి లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ అంటే బాలాపూర్ గణేష్ని బుక్ చేసి తీసుకొని వెళ్తున్నాం. మీ యూత్ పేరన్నా? యంగ్స్టర్స్ హెల్పింగ్ సర్వీసెస్ ట్రస్ట్. సో అన్న వాళ్ళదైతే ఇప్పుడు అది డిజైన్ రెడీ అవుతుంది. అది అవ్వగానే అన్న వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. అన్న ఎట్లా తీసుకెళ్తారు? ఇప్పుడు ఇంత పెద్ద గణేష్ కదా, ఈ గల్లీ నుంచి ఎట్లా తీసుకెళ్తారు? అంటే ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్ నుంచి బొమ్మను తీసుకొని వెళ్తాము. చాలా వెళ్ళే దారిలో ఈ బ్రిడ్జీలు, చెట్లు, తీగలు ఇవన్నీ బాగా ఇబ్బంది అవుతుందని చిలకలూరుపేటలో మాకు పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ట్రాలీ ఒకటి తయారు చేయించాము. ఆ ట్రాలీ మీద ట్రాక్టర్తో తీసుకొని వచ్చి ట్రాలీ మీద స్వామివారి విగ్రహాన్ని పెట్టుకొని తీసుకొని వెళ్తాం. సపరేట్ దీనికోసం చేయించారు ఒక ట్రాలీ. సపరేట్ దీనికోసమే 3 లక్షల రూపాయలు పెట్టి ట్రాలీ చేయించాము. ఆ ట్రాలీ హైట్ 2.5 feet వస్తుంది. ఆ ట్రాలీ చేయించడం వల్ల ఏంటంటే మాకు వెళ్ళే దారిలో బ్రిడ్జీలు కానీ తర్వాత చెట్లు, కరెంట్ పోల్స్ అవన్నీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ట్రాలీ చేయించడం జరిగింది. చూశారు అంత దూరం కాలి ఎంత భక్తి ఉంటే ఇంత దూరం వస్తారు. సో నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ వినాయకుడు. సో జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చూడండి గణపతి బయట పైన అయితే చూడండి కొంచెం తాకేటట్టు అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేస్తుండే దేవుడు. సో వీడియోలు అయితే ఎంతమంది తీస్తున్నారు చూడండి. సోషల్ మీడియాలో అప్లోడ్ చేద్దామని కొంతమంది ఏమో నార్మల్గా తీస్తున్నారు. చూడండి ఎంత బాగున్నాడు వినాయకుడు. అయితే బయటికి రాగానే కళ్ళన్నీ అందరు అటే చూస్తున్నారు. గల్లీ మొత్తం బ్లాక్ అయిపోయింది ఒక్క వినాయకుడి కోసము. దగ్గరికి వెళ్ళి చూస్తుంటే మాత్రం ఎంత అంటే ఎంత బాగుంది. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎంత దగ్గరికి వెళ్ళి చూస్తున్నా. ఫస్ట్ టైం కదా ధూల్పేట రావడం. సో చూడండి ఎట్లా తీసుకెళ్తున్నారు. ఎంత మంది ఒక్క గణపతి వెళ్ళడానికి ఎంత మంది కష్టపడుతున్నారు చూడండి. రోడ్ మీద నిలిచి రోడ్ మీద దాకా వెళ్ళినాక క్రెయిన్ వచ్చి క్రెయిన్ వెయిటింగ్ చేస్తుంది అక్కడ. మీకు క్రెయిన్ కనిపిస్తుంది కదా చూడండి. అక్కడ హనుమంతుడు, ఇక్కడేమో వినాయకుడు. ఎంత బాగుంది ఫ్రేమ్ అసలుకి. చూడండి పెద్ద బడా హనుమాన్, బడా గణపతి. ఈ ఫ్రేమ్ మీకు చాలా రేర్ గా కనిపిస్తుంది. నాకైతే చూసే అదృష్టం దొరికింది రోజు. అక్కడైతే బడా హనుమాన్, ఇక్కడ బడా గణపతి. ఇందాకైతే అన్న 3 lakhs పెట్టి ఒక ట్రాలీ రెడీ చేయించిన అన్నారు కదా, అది ఇదే ట్రాలీ. చూడండి కింద టైర్స్ మాత్రం ఇటు 3 అటు 3 మొత్తం 6 టైర్స్ ఉన్నాయి. ట్రాక్టర్ కి పెట్టి లాగుతారు ఇప్పుడు. సపరేట్ అసలుకి చాలా యూనిక్ ఉంది ఈ ట్రాలీ. ప్లస్ కింద ఇక్కడ చూడండి గణేశుడు కదలకుండా ఇది పెట్టిరు. డైరెక్ట్ క్రెయిన్ వచ్చి డైరెక్ట్ కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. అది ఆ సైజు కొంచెం అటు ఉండదు, కొంచెం ఇటు ఉండదు. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద గణేశుడు ఎన్ని చిన్న స్పీడ్ బ్రేకర్ వల్ల అటు ఇటు జరుగుతాడు రోడ్డు మీద. సో అందుకని ఇది మొత్తం కరెక్ట్ ఫిట్టింగ్ తోటి చెప్తే బడా గణపతి. మీరు అటు చూస్తున్నట్టయితే బడా హనుమంతుడు. ఈ ఫ్రేమ్ అసలుకి చాలా అంటే చాలా బాగుంది. సో అన్న పోయేవారికి ఏ టైం అవుతుంది మీకు? సుమారు 6-7 అవుతుంది. అప్పటి వరకు మీరు మళ్ళీ ట్రాలీ తోటి వెళ్తారా? ట్రాలీ తోటే బొమ్మ ఎక్కించిన తర్వాత మేము కమిటీ తరఫున 6-7 వచ్చాము. ట్రాలీతో పాటు వెళ్ళిపోతాం మేము. అంటే మీరు దీని మీద కూర్చొని వెళ్తారు? దీని మీద కూర్చొని వెళ్తాం. సపరేట్ వెహికల్స్ లేదా? వెహికల్ ఏం లేదు. ప్రతి సంవత్సరం కూడా ట్రాలీ మీదే తీసుకొని వెళ్తాం. అయితే సపరేట్ వెహికల్స్ అయితే తెలియదు. ఓకే ఓకే.
సో క్రేన్ ఇక్కడనే మాట్లాడారు అన్న మీరు ఇక్కడనే క్రెయిన్ ఇక్కడనే మాట్లాడాము. గురించి చెప్తాడంట, సో విందాం అన్న మాటల్లోనే. మాది పల్నాడు జిల్లా నర్సరావుపేట నుంచి వచ్చాము. నర్సరావుపేటలోనే గత 11 సంవత్సరాలుగా యంగ్స్టర్స్ హెల్పింగ్ సర్వీసెస్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఎంతో అంగరంగ వైభవంగా కూడా గణపతి నవరాత్రుల మహోత్సవాలు చేయడం జరుగుతుంది. మా యొక్క నర్సరావుపేటలో ప్రప్రథమంగా చెప్పుకునే 1-2 పందిరుల్లో మా పందిరు ఒకటి ఉంటుంది. మా పందిరిలో చాలా అనేక రకాల పూజా కార్యక్రమాలు కూడా ఫస్ట్ సంవత్సరం నుంచి కూడా 11 సంవత్సరాలు చేస్తూ ఉన్నాము. ఆ పూజా కార్యక్రమాలు చూసుకుంటే ఆంధ్ర తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మా పందిరిలో జరిగే పూజా కార్యక్రమాలు ఎక్కడా కూడా జరగవని చెప్పని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. పూజా కార్యక్రమాలు ఎలా చేస్తాం ఏంటంటే ప్రతిరోజు 1108 ఉండ్రాళ్లతో ఒకరోజు స్వామివారికి సహస్రనామార్చన పూజా కార్యక్రమం కూడా చేస్తాం. అలా 1108 వెలగపళ్ళు, 1108 దానిమ్మ పళ్ళు, 1108 సీతాఫలాలు, 1108 మొక్కజొన్న కండలు, 1108 లడ్డులతో, అలానే 1108 పీచు కొబ్బరికాయలతో స్వామివారికి ఎంతో విశేషంగా పూజ చేస్తాము. అలానే 1108 బూడిద గుమ్మడికాయలకు లలితా సహస్రనామంతో అమ్మవారికి ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం పూజా కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నాము. 365 దీపాలతో మహాదీపోత్సవ కార్యక్రమం కూడా స్వామివారికి చేస్తాము. అలానే లక్ష్మీ గణపతి హోమం కావచ్చు, స్వామివారి ఉత్సవ విగ్రహానికి సుగంధ ద్రవ్యాలతో, పంచామృతాలతో, అనేక రకాల పండ్ల రసాలతో కూడా పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలానే ఎక్కడ చూడని విధంగా కాశీలో గంగా నది దగ్గర గంగా హారతులు ఏ విధంగా అయితే ఇస్తారో అదేవిధంగా మా స్వామివారి పందిరిలో 14 హారతులను కాశీనందు తయారు చేయించాము. కాశీనందు తయారు చేయించిన ఆ హారతుల్ని 11 రోజులు కూడా స్వామివారి పందిరిలో హారతులు ఇవ్వటం జరుగుతుంది. ఈ యొక్క హారతులకి సుమారు 500 నుంచి 600 మంది భక్తులు కూడా హారతుల కోసం ప్రతిరోజు వెయిట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత కూడా సుమారు ఒక 3000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము. మరి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా 1 రూపాయి నుంచి 1,00,000 రూపాయల దాకా ప్రతి ఒక్కరికి కూడా మాకు సహకరిస్తున్న వారికి ప్రత్యేకంగా మా యంగ్స్టర్స్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. నేనైతే ఇప్పటివరకు ఎక్కడ వినలేదు ఇలాంటి పూజలు, ఫస్ట్ టైం వింటున్నా. నేను వీలైతే మాత్రం పక్కా వెళ్ళి చూడాలని ఉంది పల్నాడుకి వెళ్ళి. సో వస్తాను, వీలైతే మాత్రం పక్కా వస్తా. ఖచ్చితంగా రావాలి. 11 రోజులు మా యొక్క పందిరి ఉంటుంది. మీకు సపరేట్ గా మేము కాల్ చేసి ఆహ్వానిస్తాము. కుదిరితే తప్పకుండా వచ్చి మా యొక్క పందిరిని విజిట్ చేసి స్వామివారి పూజా కార్యక్రమాలు కూడా చూసి వెళ్ళవలసిందిగా కూర్చున్నాం. సో ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే మీరు చుట్టుపక్కల పల్నాడు చుట్టుపక్కల ఉంటే మీరు వెళ్ళి చూడండి పక్కా. ఇలాంటి పూజలు అయితే మీరు ఎక్కడ చూడరు. సో నాకు కూడా చాలా వెళ్ళి తీయాలని ఉంది వీడియో. సో మీరు కమెంట్ చేయండి, నేను పక్కా వచ్చి నేను వీడియో తీస్తా అక్కడ. అన్న దీని సైజ్ ఎంత? టోటల్గా వచ్చేసి మన వినాయకుడు వచ్చేసి ఇది 15 ఫీట్ అండి. దీనిపైన మళ్ళీ మహాకాళేశ్వర్ సెట్టింగ్ ఉంటుంది. ఆ సెట్టింగ్ వచ్చేసి 7 ఫీట్ ఉంటుంది. టోటల్ 22 ఫీట్. ఇది వెడల్పు వచ్చేసి 14 ఫీట్. కింద బేస్ వచ్చేసి 14 ఫీట్, సెంటర్ 18 ఫీట్ వస్తుంది. ఇక్కడ కింద 14 ఫీట్ వస్తుంది. టోటల్ హైట్ 22 ఫీట్. సెంటర్ ఎందుకు మారుతుందంటే చేతులు కొంచెం బయటికి ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ ఉంది. సో సైజ్ మాత్రం 22 ఫీట్స్ మొత్తం విత్ డిజైన్ కూడా పైన సెట్టింగ్ వస్తుంది అనమాట. త్రిశూలాలు ఇవన్నీ వస్తాయి పైన. ఇక్కడ త్రిశూలాలకు మాత్రం పైన త్రిశూల పెట్టడానికి ఉన్నది ఇక్కడ. సో అక్కడ పెడితే మొత్తం 18 ఫీట్స్ దాకా అవుతుంది. చూడండి కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేసింది ఇక్కడ. సో కరెక్ట్ ఫిట్ చేసినారు ఇక్కడ గణపతి కదలకుండా. సో ఇంకా వెళ్ళిపోతాడు గణపతి, పల్నాడుకి వెళ్తాడు ఇప్పుడు పెద్ద గణపయ్య. పల్నాడు వరకు అయితే అన్న నడుపుతాడు టోపీ పెట్టుకుని కదా. సో అక్కడ వరకు నడపాలి ట్రాక్టర్. చాలా కేర్ఫుల్గా నడపాలి, ఎందుకంటే చూడండి చిన్న స్క్రాచ్ కూడా పడొద్దు. అంటే చాలా మెల్లగా వెళ్ళాలి. ఇంత పెద్ద బొమ్మను తీసుకొని వెళ్తారు కదా. సో చాలా కేర్ ఉండాలి. ప్లస్ వాళ్ళందరూ దీంట్లోనే వెళ్తారు, అన్న వాళ్ళందరూ ట్రాలీతో వెళ్తారంట. 6 మెంబర్స్ ఆర్ 7 మెంబర్స్. సో మెల్లగా వెళ్ళాలి వీళ్ళు. సో పల్నాడుకి అయితే రేపు 6:30 లోపు కూర్చోడానికి ప్లేస్ కూడా లేదు. అన్న వాళ్ళు ఎట్లా కూర్చుంటారేమో. సో ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నాకైతే నిజంగా పల్నాడు పోయి ఆ పూజలు చూడాలని ఉంది. సో అక్కడ మీకు హనుమంతుడు కనిపిస్తుంది కదా. సో నాకు ఈ ఫ్రేమ్ మస్తు నచ్చింది నాకు. బడా హనుమాను బడా గణపతి ఫ్రేమ్ చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడైతే వెల్డింగ్ చేస్తున్నారు మొత్తము, ఎందుకంటే కదలకుండా మొత్తం కింద ఐరన్ కదలొద్దు. చిన్న చిన్న షేక్స్ కి గణపతి జారుతాడు కదా. ఇది కొంచెం ఆయిల్ పెయింట్ లాగా ఉంది. సో జారుతాడు కాబట్టి వెల్డింగ్ పర్ఫెక్ట్ ఫిట్ అయిపోతుంది ఇది. సో అక్కడ వరకు మనం ఏం టెన్షన్ లేకుండా వెళ్ళిపోవచ్చు వెల్డింగ్ కాగానే.
సో ఈ వీడియో అయితే ఇక్కడ వరకే. జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ధూల్పేట్ వెళ్ళాలనుకున్న వాళ్ళు అయితే ధూల్పేట్లో చూడాలి వినాయకులని, చాలా అంటే చాలా హ్యాపీ అవుతారు. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.